ఫ్యామిలీ అంటే బరువు కాదురా. ఆ రిలేషన్షిప్ లో వాళ్ళ సపోర్ట్ ఉంటే ఏ గోల్ అయినా ఈజీగా అచీవ్ చేయొచ్చు. ఒక్క నిమిషం శిశిర, ఇది నందిని దగ్గర నుంచే వచ్చుంటుంది. అంటే అది చూస్తే నువ్వు చూసి కూడా రెస్పాండ్ అవ్వలేదని నిన్ను బ్లేమ్ చేయడానికి వాడుకునే అస్త్రం. ఎందుకు ఇదంతా? ఆదికెందుకో నువ్వు ఈ పూజలు చేయడము, గుళ్ళకి తిరగడము ఇష్టం లేదు. గురువుల్ని పూజల్ని నమ్ముతాడు, కాకపోతే భైరవి దేవిని ఎప్పుడు వేడుకోడు. కాదు, పూజలు దేవి కాదు, ఇంకేదో ఉంది. దానికి కారణమేంటో తెలీదు. కానీ నిన్నిక్కడ ఉండనివ్వకుండా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఎందుకమ్మా? బాబాయ్కి పిన్ని ఇక్కడ ఉండడం ఇష్టం లేదా? నిజంగా బాబాయ్కి యాక్సిడెంట్ అవ్వలేదా? అయినట్టు అనిపించడం లేదు, ఏదో విచిత్రంగా అనిపిస్తుంది. అప్పుడు హోమం ఏర్పాటు చేశాడు, కానీ అది ప్రమాదకరంగా మారింది. నువ్విక్కడికి రావడం కూడా తనకిష్టం లేదు. ఇప్పుడు నీకీ మెసేజ్ పెట్టి తీసుకొని వెళ్ళాలని చూస్తున్నాడు. అంటే సంథింగ్ ఏదో ఉందని. అయితే హాస్పిటల్ అంతా అబద్ధమా? నందిని ఎందుకు అలా పంపించింది? నువ్వు ఒక పని చెయ్యి. నిజంగా హాస్పిటల్లో ఉన్నాడో లేదో అని తెలుసుకోవడానికి ఒక టెక్నిక్ ఉంది. నువ్వు ఒక వీడియో కాల్ చెయ్యి. నిజంగా హాస్పిటల్లోనే ఉన్నాడో లేక ఇంకెక్కడో ఉన్నాడో అది నిజమో కాదో అర్థం అవుతుంది. తీసుకో. శిశిర నుంచి ఫోన్ వీడియో కాల్ చేస్తుంది. మనల్ని పరీక్షించాలనా? అంతేగా. నువ్వు హాస్పిటల్లో ఉన్నానని మెసేజ్ పెట్టావు అంటే నువ్వు నిజంగానే హాస్పిటల్లో ఉన్నావో లేదో అని పరీక్షించడానికి ఈ ఫోన్ చేస్తుందనిపిస్తోంది. ఫోన్ లిఫ్ట్ చేస్తావా ఆది? దానికి భయపడేదేంటి గురూజీ? ఎక్కడున్నారు? ఇక్కడే బయటున్నాను. మరి నందిని పంపించిన ఆ మెసేజు అబద్ధం. రాజ్, ఇలాంటి అబద్ధాలు చెప్పి నన్నెందుకు కంగారు పడేలా చేయడం? నేను రెస్పాండ్ అవుతానో లేదోనని నువ్వు పరీక్ష పెడుతున్నావా? చూడు శిశిర, నేను నిన్ను కంగారు పెడదామని చేయలేదు. జస్ట్ మామూలుగా. దానివల్ల ఏంటి లాభం? ఎందుకు ఆ పని చేయాల్సిన పరిస్థితి వచ్చింది? అసలు నేను అక్కడికొచ్చి ఇప్పుడేం చేయాలి? నువ్వు అక్కడికి వెళ్ళటం నాకు ఇష్టం లేదు, అందుకనే. రాజ్, నేను ఇక్కడికి వచ్చిన పర్పస్ వేరు. నేను ఇక్కడ నుంచి రాను అని తెలిసి కూడా ఎందుకు వృధా ప్రయాస? అయితే నాకేమైనా అయితే కూడా రావా? కాలేదు కదా రాజ్. లేని దాని గురించి ఎందుకు ఆలోచించడం? దాన్నెందుకు ఒక పెద్ద సమస్యలాగా చేస్తున్నావు? సరే శిశిర, నీకు నా మీద ప్రేమ ఉన్నదింతే అని అర్థమైంది. నువ్వు దేనికో ముడి పెట్టకు రాజ్. ఇక్కడ నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. నన్ను ప్రశాంతంగా ఇక్కడే ఉండనివ్వు. దయచేసి ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర ప్రయత్నించకు రాజ్. ఇన్ఫాక్ట్ నువ్వు ఇక్కడికి వచ్చినా కూడా ఇంకా బాగుండేది. నీ మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నా అన్నింటికి దూరంగా ప్రశాంతంగా ఉండేవాడివి. వీలైతే నువ్వు కూడా రా రాజ్. చూస్తాలే శిశిర. నాకు తెలుసు అతను రాడు అని, రావడానికి ఇష్టం కూడా ఉండదని. వదిలే శివగామి, ఇంటికి వెళ్ళాక నేను అన్నీ తేల్చుకుంటాను కదా. ఇక్కడికి మనం వచ్చింది ప్రశాంతంగా ఉండడానికి. ముందు దాని మీద ఫోకస్ పెడదాం.
మాట విని నువ్వు నా కోసం వచ్చావా? నువ్వు వస్తావని అనుకోలేదు. చాలా చాలా ఆలోచించాను శిశిర. నువ్వు చెప్పింది 100% కరెక్టే అనిపించింది. నువ్వు రమ్మన్న తర్వాత రాకపోవడం నాకెందుకో కరెక్ట్ కాదనిపించింది. మొత్తానికి రియలైజ్ అయ్యావన్నమాట. రియలైజ్ అవ్వటం కాదు, నిజానికి నేను తప్పు చేశాను. తప్పు చేసిన వాడికి ఎప్పుడు గిల్టీ ఫీలింగ్ ఉంటుంది, ఎప్పుడు పాపభీతి ఉంటుంది. చూసావా రాజ్, ఈ గుడిలో అడుగుపెట్టిన తర్వాత నువ్వెంత సౌమ్యంగా ఆలోచిస్తున్నావో. నీ ఆలోచనల్లో ఎంతో నెమ్మది, ఎంతో పరిణితి కనిపిస్తుంది. అవును శిశిర, నువ్వు చెప్పినట్లు ఇక్కడ ఏదో తెలియని శక్తి దాగి ఉంది. ఆ శక్తి సమకూర్చుకోవడానికి ఇక్కడికి మీరు రావటంలో అర్థం ఉంది. ఇప్పుడిక్కడ నేను పూర్తిగా ప్రశాంతంగా ఉన్నాను. ఆ విషయం నాకు అర్థం అవుతుంది. రాజ్, నేను ఈ మధ్యకాలంలో నిన్ను చాలా చాలా మిస్ అవుతున్నాను రాజ్. నువ్వు కూడా నాకు దూరంగా గడపడానికి ప్రయత్నిస్తున్నావు అని అనిపించింది. అది భయమో, బెంగో, బాధో, బెదురో అర్థం కావడం లేదు. ఏదో మిస్ అవుతున్నానన్న ఫీలింగ్ కలుగుతోంది. ఆ బాధలన్నిటికీ ముగింపు పలకాలనే నేనిక్కడికి వచ్చాను శిశిర. అసలు ఇక్కడికి వస్తేనే ఏదో ఒక ప్రత్యేకత అనిపిస్తుంది. దీనంతటికీ కారణం ఏంటి అసలు? నాకైతే ఏమీ అర్థం కావట్లేదు. ఈ భూమి మీద ఇలాంటి ఒక ప్రదేశం కూడా ఉంటుందని నాకెప్పుడూ అనిపించలేదు, కానీ ఉంది. అదే కదా మిరాకిల్. ఇలాంటి ఒక మిరాకిల్ని నువ్వు కూడా అనుభవిస్తే బాగుంటుంది అని నిన్నిక్కడికి రమ్మన్నాను. నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత నిన్నెందుకు రమ్మన్నానో నీకు అర్థమయ్యే ఉంటుంది కదా. నువ్వు చెప్తే అదంతా ఏదో అతిశయోక్తి అనుకున్నాను, కానీ ఇక్కడ పరిస్థితి ఇంతలా ఇంత బాగుంటుందని నేను అనుకోలేదు. మనం అదృష్టవంతులం శిశిర. మన బిడ్డకి మనం ఇక్కడికి రావడం వల్ల మంచి జరుగుతుందని అర్థమైంది. మామూలు మంచి కాదు రాజ్, ఏదో ఒక తెలియని శక్తితో మనకి బాబో పాపో పుడతాడనిపిస్తోంది.